యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ అనే దాన్ని అనుభవిస్తున్నారా అంటే అందరూ అనుభవించడం లేదు. ఎందుకు అనుభవించడం లేదంటే వారు మేము ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారం అనే విషయంలో భ్రమపరచబడుతున్న వారు ఎవరో అయితే ఉన్నారో వారు యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ అనే దాన్ని అనుభవించడం లేదు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు అందరూ ఎవరో కుమారులు కదా, నీతిమంతులు కదా, రక్త ప్రోక్షణ అనే అనుభవాన్ని అనుభవించడానికి వారసులు కదా. మరి ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి కుమారులు? ఎన్ని సహవాసాల్లో ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. అది ఏ డినామినేషన్ అయినా వన్స్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారందరూ ఎవరంటే కుమారులు. మరి కుమారులైన వారందరూ రక్త ప్రోక్షణ అనే దాన్ని అనుభవిస్తున్నారంటే అనుభవించడం లేదు. అనుభవిస్తే వారు ఎలా ఉంటారు? అనుభవిస్తే ఎలా ఉంటారు అంటే, ఈ మాట అతిశయం కోసం చెప్పడం లేదు, కానీ అనుభవించేవారు ఎలా ఉంటారంటే మన సహవాసంలో ఉన్నవారిలాగా ఉంటారు. ప్రభు ఇచ్చిన మాట అన్నారు. అనుభవించేవారు మన సహవాసంలో ఉన్నటువంటి విశ్వాసులాగా ఉంటారు. అంటే వారు ఏం చేస్తారంటే జీవిస్తారు. కాబట్టి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తారంటే మనమందరం ఎవరంటే యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ అనే దాన్ని అనుభవించడానికి మనం వారసులం. కానీ వారసత్వాన్ని అనుభవించినటువంటి కుమారులు కూడా ఉన్నారు. కానీ ప్రభు స్తోత్రం, మనం ఎక్కడ నిలబడినా, ఏ వర్తమానం విన్నా, ఏ సేవకుడు నిలబడినా ఈ నమ్మకమైన గృహ నిర్వాహకత్వంలో ఎవరు నిలిచి సందేశాన్ని అందించినా మనం ఏమనుభవిస్తున్నామంటే యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ అనే దాన్ని అనుభవిస్తున్నాం. దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టే మనం ఈరోజు సంతోషాన్ని అనుభవిస్తున్నాం. మన ద్వారా అనేక మంది ఏం చేస్తున్నారు? సంతోషాన్ని అనుభవిస్తున్నారు. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ ఏమనుంది? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర